రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, భూమి యాజమానులకు కానీ, డెవలపర్లకు కానీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీఏ చార్టర్డ్ అకౌంట్ కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు చాలా అంటే కమర్షియల్ కాంప్లెక్స్ చాలా అంటే ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్స్ ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. దీంట్లో బేసిక్గా చెప్పుకోవాలంటే కమర్షియల్ కాంప్లెక్స్ దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది జిఎస్టీ? సో అగైన్ మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా 4 మేజర్ జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. ఫస్ట్ వన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ బై ది ల్యాండ్ ఓనర్ టు ది డెవలపర్. ల్యాండ్ ఓనర్ తన రైట్స్ని ట్రాన్స్ఫర్ చేయడం. సెకండ్, ది కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది డెవలపర్ టు ది ల్యాండ్ ఓనర్. థర్డ్ వన్ వచ్చి లీజింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ కమర్షియల్ ఫ్లాట్స్ టు ది ఎండ్ కస్టమర్ బై ది డెవలపర్. ఫోర్త్ వన్ వచ్చి సెల్లింగ్ ఆఫ్ ఫ్లాట్స్ బై ది ల్యాండ్ ఓనర్ టు ది ఎండ్ కస్టమర్. సో ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చి ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ ఉన్నాయో, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో అయితే జేడీఏ మనం 1/4/2019 కంటే ముందు ఎంటర్ అయ్యామో, 1/4/2019 తర్వాత ఎంటర్ అయ్యామో అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకని అక్కడ మనకి 1/4/2019 అయితే ముందైతే 2019 కంటే ముందైతే మనకి ల్యాండ్ ఓనర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో టీడీఆర్ మీద జిఎస్టీ పేమెంట్ చేయాల్సి వచ్చేది. 1/4/2019 తర్వాత డెవలపర్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వచ్చేది. బట్ కమర్షియల్ కాంప్లెక్స్కి రిలేటెడ్గా ఇట్ ఈస్ ఆల్వేస్ ఫార్వర్డ్ ఛార్జ్ అండి. అంటే ల్యాండ్ ఓనర్ మాత్రమే దాని మీద ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్కి రిలేటెడ్గా జిఎస్టీ అనేది గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. మీరు జీడీఏ 1/4/2019 కంటే ముందు ఎంటర్ అయినా, 1/4/2019 తర్వాత ఎంటర్ అయినా సరే, ఆ కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి ఏదైతే మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అనేవి చేశారో దాని మీద జిఎస్టీ అనేది ల్యాండ్ ఓనర్ డైరెక్ట్గా గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది at the rate of 18% అండి. సో సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చి కన్స్ట్రక్షన్ సర్వీసెస్. ఈ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది డెవలపర్ టు ది ల్యాండ్ ఓనర్. సో అగైన్ ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 12% ట్యాక్స్ రేట్లో మనం అవతల పార్టీకి అంటే ల్యాండ్ ఓనర్కి కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇన్వాయిస్ అనేది డెవలపర్ రైజ్ చేయాల్సి వస్తుంది. సో డెవలపర్ అనే పర్సన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో 3-4 ట్రాన్సాక్షన్స్ అనేవి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ బేసిస్లో, బిఫోర్ ఆక్యుపెన్సీ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ట్యాక్సబుల్, ఆఫ్టర్ ఆక్యుపెన్సీ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ఎగ్జంప్టెడ్ కేటగిరీలో ఉంటాయండి. సో ఇందులో రీసెంట్గా మనకు వచ్చిన ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఒకటి ఉందండి, సఫారియా రిట్రీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. లైక్ ఆ కంపెనీ కేసులో ఏమైందంటే, ఆ కంపెనీ అనేది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంబి మాల్ అనుకుందాం, ఏఎంబి మాల్ లాంటి మాల్ని కన్స్ట్రక్షన్ చేసి అందులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ని లీజ్కి కానీ రెంటల్ బేసిస్లో వాళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు లీజ్కి ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రెంట్ అనేది ట్యాక్సబుల్ అండర్ జిఎస్టీ కాబట్టి వాళ్ళు గవర్నమెంట్కి 18% ఆన్ ది లీజ్ వాల్యూ ఆర్ రెంటల్ వాల్యూ మీద ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. సో వాళ్ళు ఏం చేశారంటే, ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని వాళ్ళు యూటిలైజ్ చేశారు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 18% ట్యాక్స్ పేమెంట్కి ఎగ్నెస్ట్గా అదొక 18 crore వచ్చింది అనుకుందాం. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ రిలేటెడ్ ద్వారా వీళ్ళు ఎక్స్పెండిచర్ కాబట్టి దాని మీద ఒక 15 crore వాల్యూ వస్తే రిమైనింగ్ 3 crore మాత్రమే గవర్నమెంట్కి పేమెంట్ చేస్తున్నారు. సో దీన్ని జిఎస్టీ డిపార్ట్మెంట్ అనేది అపోజ్ చేసి, మీరు దానికి రిలేటెడ్గా క్లెయిమ్ చేయకూడదు, బ్లాక్డ్ క్రెడిట్ అని ఒక సెక్షన్ ఉందండి సిజిఎస్టీ యాక్ట్లో, 17(5)(c) అండ్ 17(5)(d) అని చెప్పి, వర్క్స్ కాంట్రాక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ రిలేటెడ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ ఓన్ పర్పస్ అనే ఒక క్లాజ్ ప్రకారం మీరు దీనికి రిలేటెడ్గా ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు అనే ఒక ఆర్డర్ పాస్ చేశారు. సో ఈ ఆర్డర్కి ఎగ్నెస్ట్గా ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో సఫారియా రిట్రీట్స్ అనేవాళ్ళు, వాళ్ళు సుప్రీంకోర్టు వరకు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, మీరు ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో, ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఉందో, ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వకుండా మీకు రెంట్స్ అనేవి రావు కాబట్టి, ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది ఫంక్షనాలిటీ అంటే మేజర్ ఫంక్షన్ అది ఉంటే కానీ మనకి రెంట్స్ అనేవి లీజెస్ అనేవి అరైజ్ అవ్వవు కాబట్టి దాని ఫంక్షనాలిటీ టెస్ట్ అనేది మీరు చేసి రిమాండ్ బ్యాక్ చేస్తే డిపార్ట్మెంట్కి. ఫంక్షనాలిటీ టెస్ట్ అంటే ఇది ఒరిజినల్గా
యూస్ఫుల్లా, ఇది ఉంటే మనకి రెంట్స్ వస్తాయా రాదా అనేది ఒక ఫంక్షనాలిటీ టెస్ట్ చేసి ఇన్ కేస్ అందులో వస్తుందంటే ఐటీసీ అలౌ చేయమని గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక రిమాండ్ బ్యాక్ చేసి ఆ ఆర్డర్ని పంపించడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ కేసులా రీసెంట్ టైమ్స్ రిలేటెడ్ టు కమర్షియల్ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్షన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు జిఎస్టీ సో ఒక 12% అంటే ఎగ్జెక్షన్ తర్వాత అంటే లైక్ మనకి ఏదైతే మీరు చెప్పారో దానికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత రాకముందు అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ Right. కంప్లీషన్ అది సర్టిఫికేట్ రాకముందు. అంటాం. సో ఇంతకుముందు అంటే లైక్ మనకు ఒక 2002 కానీ లేదంటే 3 కానీ ఆ మధ్యలో సో ఏమన్నా దానికి దీనికి చేంజెస్ అంటే అప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఉండేదండి. ఓకే. మీరు ఇప్పుడు 1994 నుంచి 2017 జూన్ వరకు, ఎందుకంటే ఫస్ట్ జూలై 2017 నుంచి జిఎస్టీ వచ్చింది ఇండియా. ఓకే. సో ఆ టైం పీరియడ్ మధ్యలో ఉండే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి సర్వీస్ ట్యాక్స్లో కవర్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు, ప్రతి జిఎస్టీనే. సో జిఎస్టీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫస్ట్ జూలై 2017 నుంచి ఇవన్నీ జిఎస్టీ యాక్ట్ ప్రకారం కవర్ అవుతున్నాయి. అప్పుడైతే మనకి సర్వీస్ ట్యాక్స్ ప్రకారం కవర్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లైక్ దీంట్లో ఏ విధంగా మనం వెళ్తే ఒకవేళ మనకి ఏమన్నా లైక్ ఏది తీసుకున్నా కూడా మనకి కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకున్నా సో మనకి ఏమైనా అపార్ట్మెంట్స్ తీసుకున్నా లేదంటే ల్యాండ్ తీసుకున్నా సో దీంట్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.